అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. కట్టుకున్న భర్తే భార్యను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించి రోజుకు 5,000 రూపాయలు సంపాదించాలంటూ హింసించిన ఘటన ఇప్పుడు బయటికి వచ్చి సంచలనంగా మారింది. కొన్ని సంవత్సరాలుగా పడుపు వృత్తి చేయించాడని, ఇప్పుడు ఆ పనికి నిరాకరించడంతో విచక్షణారహితంగా ఆ భార్య పైన దాడి చేశాడంటూ ఓ మహిళ ఇప్పుడు ఆవేదనంతా బయటికి వ్యక్తం చేసింది. ఇంటి రుణం తీరే వరకు వ్యభిచారం చేయాల్సిందేనని కట్టుకున్న భర్తే ఒత్తిడి చేస్తున్నాడని కన్నీరు మున్నీరై విలపించింది ఆ మహిళ. తనకు ప్రాణహాని ఉందని 112కు ఫోన్ చేసి పోలీసుల రక్షణ కోరింది ఆ మహిళ. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలచేనులో జరిగినటువంటి ఘటన స్థానికంగా ఒక్కసారిగా ఇప్పుడు కలకలం రేపుతుంది. చింతలచేనుకు చెందిన రాజేష్ మమతకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి వివాహమైన తొలి 2 ఏళ్లు అత్తమామ సంపాదనతో కుటుంబ జీవితం సజావుగా సాగింది. అనంతరం భర్త ఈ యొక్క బాధితురాలని బలవంతంగా, అంటే కట్టుకున్న భార్యని బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు. 10 ఏళ్లుగా పడుపు వృత్తి చేయిస్తున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురి కావడంతో ఇకపై ఆ పని చేయలేనంటూ ఆ బాధితురాలు, ఆ మహిళ, ఆ కట్టుకున్నటువంటి నమ్మి వచ్చినటువంటి ఆ భార్య ఇక నాతోని కాదు, నా వల్ల కాదని చెప్పేసి ఈ పని చేయడం మానేస్తానంటూ చెప్పడమే కాకుండా పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది. దీంతో ఆగ్రహించినటువంటి ఆ భర్త, అతని బంధువులు బాధితురాలి కుటుంబం పైన తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టడంతో పాటు దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఇంటి నిర్మాణానికి తీసుకున్నటువంటి 50 లక్షల రుణం తీరే వరకు తిరిగి వచ్చి వ్యభిచారం కొనసాగించాలని భర్త ఒత్తిడి తెస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అందరిని ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తుంది. తనకు రక్షణ కనిపించాలంటూ వేడుకుంటున్న మహిళ ఎక్కువ డబ్బు సంపాదిస్తే త్వరగా జీవితంలో స్థిరపడవచ్చని చెబుతూ తనను ఈ వృత్తిలోకి దింపినట్టుగా ఆవేదన కూడా వ్యక్తం చేసింది ఆమె. వ్యభిచారం చేయిస్తూనే ఎవరితోనైనా మాట్లాడితే అనుమానిస్తూ టార్చర్ చేసేవాడని, దారుణంగా కొట్టేవాడంటూ కూడా బాధితురాలు తెలిపింది. అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో అనే భయంతో అనుమానం పెంచుకొని వేధించడం కూడా మొదలుపెట్టాడని చెప్పింది. వచ్చే వాళ్ళను కూడా కొట్టేందుకు ప్రయత్నించడం, తనపైన దాడి చేయడంతో కొందరు పారిపోయేవారని కూడా తెలిపింది. అయితే గత 10 ఏళ్లుగా వ్యభిచారం ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని తన భర్తకే అప్పగించినట్టుగా కూడా ఆమె చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. ఇంత దారుణమైనటువంటి సంఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆ మహిళ తనకు జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు కంప్లైంట్లో పేర్కొనడంతోటి ఒక్కసారిగా ఆ ప్రాంతంలో, స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఇలా కూడా ఉంటారా మనుషులు, కట్టుకున్నటువంటి భార్యనే ఇంత దారుణంగా వ్యభిచార కూపంలోకి దించి భార్య పైన బిజినెస్ చేస్తూ భార్య పైన వ్యభిచార కూపంలోకి దింపి తన మీద వచ్చేటువంటి డబ్బులతో కాలం వెళ్ళదీసేటువంటి ఇలాంటి భర్త కూడా ఉంటాడా సమాజంలో అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అక్కడ స్థానికులు షాక్ అవుతున్నారు. ఇలాంటి భర్త కూడా ఉంటారా సమాజంలో అని చెప్పేసి. ప్రస్తుతానికి ఈ ఘటనపైన అన్ని కోణాలలో విచారిస్తూ ఆమెకు ప్రస్తుతానికైతే రక్షణ కావాలంటుంది కాబట్టి, తనకు ప్రాణహాని ఉంటుందంటుంది కాబట్టి పోలీసులు ఆమెకి ఆ థ్రెట్ నుంచి పూర్తిగా అన్ని సర్దుకునే వరకు ఆమెకు హామీ ఇచ్చినట్టుగా కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఆ భర్తను, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను విచారించి తదుపరి చర్యలు ఏ రకంగా ఉండబోతాయి అనేది మాత్రము దర్యాప్తులో తేలనుంది. మేడం, మా ఇంటర్న నాకు పెళ్ళి 15 ఏళ్ళు అవుతుంది మేడం. 15 ఏళ్ళలో 12 ఏళ్ళుగా మేడం నన్ను మానసికంగా హింసించి, నాకు డబ్బులు లేదని, నాకు తల్లిదండ్రులు లేదనేసి, నా తమ్ముడు చిన్న పిల్లోడు మేడం అప్పుడు. ఇప్పుడు 12 ఏళ్ళుగా నన్ను వ్యభిచారం చేయమనేసి, వ్యభిచారం చేయించి రోజుకి నాకు వచ్చే ఆదాయంతో వాడు దర్జాగా బతుకుతూ ఉన్నాడు మేడం. అన్నీ చేసుకుంటా కార్లు తీసినాడు, బండ్లు తీసినాడు, ఇండ్లు తీసినాడు. ఏం తీసినా నా పేరు మీద ఏమీ లేదు మేడం. నేను ఏ పొద్దున్న పోను చెప్తే నన్ను కొట్టేది, తిట్టేది. నన్ను వీడియోలు తీసి, నేను రూమ్లో ఉండేదంతా వీడియోలు తీసి దాన్ని పోలీసులకు ఇస్తాను, లేకుంటే మా తమ్ముడికి పంపిస్తాను, గుడ్డలు లేకుండా బట్టలు లేకుండా ఉండేది అంతా చూపిస్తాను అనేసి నన్ను మానసికంగా హింసిస్తాడు మేడం. నన్ను 5 గంటల సేపు 2 గంటల సేపు రూమ్లో వేసుకొని కొడతాడు మేడం. లేకుంటే నన్ను గుండు కొడతానని చెప్తాడు మేడం. ఇట్లంతా మాట్లాడేసి ఇప్పుడు నా వల్ల ప్రాణానికి భయంగా ఉండాలి మేడం. నా వల్ల కాలేదు, దెబ్బలు తినేదానికి కాలేదు. అందువల్ల ఇప్పుడు నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంటే మా తమ్ముడిని కొట్టేదానికి వస్తాడు. మా తమ్ముడిని ఎట్లైనా అట్లా అడుగుతారు, మా బంధువులను ఎట్లైనా అట్లా అడుగుతారు, మా పెద్దనాన్ని ఎట్లైనా అట్లా అడుగుతాడు. నన్ను చంపేస్తాను అంటా ఉన్నాడు. ఉంటే నాతో ఉండాలా, లేకుంటే నన్ను చంపేస్తాను, భూమి మీద నేను పెట్టను అట్లనేసి ఎట్లంటే అట్లా మాట్లాడతాడు మేడం. పిల్లగాళ్ళని కొట్టి మీ అమ్మ పైన ఇట్లా చెప్పండి, అట్లా చెప్పండి అనేసి
మీ అమ్మ ఇట్లా వ్యభిచారి, దాని పాటుగా దాని ఇష్టంగా చేస్తూ ఉండదు అనేసి నేను చెప్తా ఉన్నాడు మేడం. నా ఫోన్పే, ఆయన ఫోన్పే, మా భర్త ఫోన్పేని చెక్ చేయండి మేడం. రోజు 5,000 నా అకౌంట్ నుంచి ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందరితో మాట్లాడమంటాడు, మళ్ళీ డీప్గా ఉంటానంటాడు, నన్ను కొడతాడు, తిడతాడు. ఇవే మేడం జరుగుతూ ఉండేది. ఎవరికి నేను చెప్పుకోలేడు. ఇన్ని రోజులకి ఇప్పుడు నా బాధ నేను చెప్పుకుంటా ఉన్నాను. దీనిపై నాకు న్యాయం చేసేలా చూడండి మేడం.